ప్రజల రోగుల పట్ల ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకోనున్నట్లు హుజురాబాద్ ఆర్డీఓ బెన్శ్యామ్లోం తెలిపారు. జమ్మికుంట ప్రభుత్వ వైద్యులు సిబ్బంది ప్రజల రోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకోనున్నట్లు హుజురాబాద్ ఆర్డీఓ బెన్శ్యామ్లోం తెలిపారు. కాంట్రాక్టు ఉద్యోగుల ధర్నా విషయాన్ని తెలుసుకున్న హుజురాబాద్ ఆర్డీఓ మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు, జెడ్పీటీసీ డాక్టర్ శ్రీరామ్ వెంకటస్వామి, వార్డు కౌన్సిలర్లు, డిప్యూటీ డిఎంహెచ్ఓలతో కలిసి ఆసుపత్రికి చేరుకొని విచారణ నిర్వహించారు. ఉద్యోగుల, బాధిత ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న పలు సమస్యలు తమ దృష్టికి వచ్చాయన్నారు. వైద్యులు, సిబ్బంది రోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ విచారణలో ఆర్డీఓ వెంట అధికారులు ఉన్నారు. సివిల్ హాస్పిటల్లో ఈ విధంగా ఉంది, మరి అక్కడ కృష్ణ అక్కడ ఇబ్బందులకు గురైతుంది. మరి ఇక్కడ స్టాఫ్ ఏమో ఈ విధంగా బయటకు పంపే మేడం బయటకు వెళ్ళాలని చెప్పేసి అంటుంది. సార్ దీని కొద్దిగా సమస్యను కొద్దిగా పరిష్కరించాలని చెప్పేసి మీకు రావాలని చెప్పేసి మీ ఇక్కడ మిగతా వాళ్ళు మర్యాద ముఖ్యం మాట్లాడితే వాళ్ళకి కొద్దిగా సగం భరోసా తగ్గుతుంది. అసలు నువ్వు ప్రజాప్రతినిధులతో ఈ విధంగా బిహేవ్ చేస్తున్నావు, ఇక మామూలు జనాలతో నువ్వు ఏ విధంగా బిహేవ్ చేస్తున్నావు అర్థం కాదు సార్. గత వారం రోజుల నుండి ఇక్కడ సిబ్బందితో ఫైటింగ్ జరుగుతుంది సార్. సార్ వాళ్ళ భర్తనే సార్ ఏమంటారు, నాకు తెలియదు అన్నాను. కష్ట సుఖాలు ఎవరైనా కూడా పంచుకుంటారు సార్. సార్ ఏమంటారు, నాకు తెలియదు అన్నాను. మేడం ఏమంటుంది, నేను బాగానే చేస్తున్నాను అన్నాను. సిబ్బంది ఏమో మాకు గీతాలు ఇవ్వలేదు, మేడం ఇష్టం నాకు మాట్లాడుతున్నాను. బయట అక్కడ చెత్త కాలబెడితేనేమో మేడం ఏమో మీరు కాలబెట్టలేదా అంటే వాళ్ళు పోయి కాలబెడితే పక్కన ఉన్న వాళ్ళందరూ వచ్చి వీళ్ళపైన దాడి, ఎవరిపైన ఈ ఎంప్లాయీస్ కానీ బిహేవియర్ కరెక్ట్ కాదు. ఇప్పుడు మా చైర్మన్ గారు వస్తే ఈయన మీకు ఇట్లా బిహేవియర్ కరెక్ట్ కాదు. ఇప్పుడు మేము వాడికి వచ్చాం సార్, ఇన్ఫామ్ చేస్తాం. మేము కూడా ఏదైనా సమస్యలు వస్తాం, ఒక్కొక్కసారి రిపేర్ చేసినప్పుడు సరే గురించి కూడా మరీ పూర్తి మేము పబ్లిక్ కోసం మా భాష కాదు కదా సార్. పొద్దు నుంచి వాళ్ళు బాధితుల సమయం ధర చేస్తాం. మేము ఇంకా సరే ఈ కరోనా టైంలో మనం కూడా దాన్ని క్యాచ్ చేసుకోవాలని ఉద్దేశంగా ప్రతిపక్షం ఉండి కూడా సరే అక్కడ దాకా వద్దాం, ఇక్కడనే ఉన్నాం, వాళ్ళు వస్తారు మాట్లాడాలి. మేము ఎంత దూరం పోతున్నాం, ఏమేమి వచ్చాక ఇచ్చినాము లాస్ట్ వీక్ వినియోగించుకున్న ఒకటే సార్, సంవత్సరాల పక్షాన ఒకటే వినియోగించుకున్నాము. ఏ జరిగిపోయిన ప్రజల చుట్టుపక్కల గ్రామాల పక్షాన ఆ మేడం ఈ హాస్పిటల్కు అనిపిస్తారు. దయచేసి అది ఒక్కటైతే మీరు చూడండి ప్లీజ్ సార్. ఎవరైతే మన 100% వాళ్ళు ఫేస్ చేశారు. ఐఎమ్ ఆల్సో ఫేసింగ్ దట్ ఇష్యూస్ ప్రజెంట్లీ సార్. ఏం జరుగుతుందంటే కమ్యూనికేషన్స్ ఎందుకు మనకు గ్యాప్ వస్తుంది. ఇప్పుడు మేడంకు ఇంకో తర్వాత ఉన్న పబ్లిక్ ఇంటరాక్టివ్ విషయంలో ప్రాబ్లమ్ ఉంది సార్. శానిటేషన్స్ వస్తే ప్రాబ్లం కాదు సార్. ఎందుకంటే చైర్మన్ గారు వచ్చారు, ఇంతకుముందు నేను కూడా మంత్రి గారి ఓజీ గారితో మాట్లాడినా, అది ప్రాబ్లం కాదు. విషయం ఏంటంటే సార్, నిన్న జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం. డాక్టర్ కిరణ్ అయినట్టు ఆయన బిహేవియర్ వెరీ బ్యాడ్. ఎందుకంటే ఈ రోజు మేము వచ్చినప్పుడు కూడా పూజినట్టు వాటర్ రిపోర్ట్ మీ అంటే ఆ విధంగా కాకుండా ఇమీడియట్లీ సార్ ఇప్పుడున్న ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బిహేవియర్ ఉన్నది సక్రమంగా ఉంటేనే హాస్పిటల్ వస్తుంది. లేదంటే నీకు జాబ్ చేయకుండా రిజైన్ చేసి వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే ఇది మంత్రి గారి కాన్ఫరెన్స్, హెల్త్ మినిస్టర్ కాన్ఫరెన్స్ కాబట్టి మొత్తం మంత్రి గారు 31 జిల్లాలు తిరుగుతా అంటే మొత్తం మంచిగా తీసుకొస్తా అంటే మన జమ్మికుంట మండలంలో ఇంత పెద్ద హాస్పిటల్ కాబట్టి మరి ఎందుకు ప్రాబ్లం సార్? ఫస్ట్ డాక్టర్స్ అన్న బిహేవియర్ మార్చుకోవాలి. ఎవరైనా కావచ్చు, నాట్ ఓన్లీ శ్రీ అంతరెడ్డి హీజ్ మన కిరణ్ కుమార్ రెడ్డి మనకు వస్తారు. ఎందుకంటే ఇప్పుడు పరిస్థితులలో నేను వచ్చిన చాలాసార్లు పాత మేడం డ్యూటీ ఎక్కుంటే నేను కూడా చాలాసార్లు చెప్పాను. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఈగో ఫీలింగ్లో బాగుంది. ఎందుకంటే ఇక్కడ పబ్లిక్ సర్వెంట్ చేయాలనే దృక్పథం ఉండాలి. మీరు ఆటో గారు పబ్లిక్ సర్వెంట్ వాళ్ళు మేము పనిచేయడం మనకు ఒక కుతూహలం ఉండాలి. కానీ ఇక్కడ కుతూహలం ఉంటుంది. ఎందుకంటే మేము డాక్టర్లు మేము చదువుకున్నాం. ఈగో ఫీలింగ్ అయితే పని చేసుకోవాలి. ఎవరైనా కదా సార్ ఈగో ఫీలింగ్ పని చేసుకుంటే హాస్పిటల్ అంతా, లేకుండా మీరెవరు రావడం మీరెవరు చేయడం మామూలు నాయకులు సార్. నేను కొత్తగా గెలిచినప్పుడు డిప్యూటీ సార్ సందర్భంలో మా జమ్మికుంట పాలకొండ లేనప్పుడు నేను అప్పుడప్పుడు విజిట్ చేసేవాడిని. 7 గంటలకు 8 గంటలకు వస్తే ఎవరు కూడా స్టాఫ్ ఉన్నట్లే నేను చెప్పేసి అంటారు, మేడం ఇక్కడ ఎవరు ఉంటలేదు మేడం, చాలా జాగ్రత్త ఉండాలంటే 1-2 సార్లు సెట్ అయింది, మళ్ళీ కోడి తప్పేది. కాబట్టి దయచేసి సార్ నిన్న జరిగిన సంఘటనకు మేము దురదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే కిరణ్ కుమార్ అంటే మాట్లాడాలకు వేరు మీరు చాలా క్షేమంగా ఫీల్ అవుతున్నారు. కాబట్టి మీరు కలెక్టర్గా కల్పిస్తారా లేకపోతే డీఎంహెచ్ఓకి ఇస్తారా సార్? ఇదైతే వెరీ వెరీ బెటర్. ఇంకొకసారి ఇలాంటి విషయాలు రిపీట్ కాకూడదు. ఎందుకంటే మేము అధికార పార్టీగా ఒక మంత్రి గారు వెబిషన్గా ప్రజా సేవకులుగా ప్రజా సమస్యలకు మేము నిత్యం స్పందించే వారికి ఇస్తున్నాం. కాబట్టి దయచేసి ఇలాంటి ఇంకోసారి పునరావృతం కావాలని కోరుకుంటూ, ప్రధానంగా ఏంటంటే ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు సంజయ్ చెప్పినట్టు డాక్టర్ మేడం టైంకి వస్తుందా లేదా అనేది అది మేడం గారికి వదిలేస్తున్నాం. ఒకవేళ మేడం ఎప్పటికైనా కానీ మార్చుకొని ఇన్ టైంలో మనకు సేవ చేస్తే అందరికీ హ్యాపీ సార్. లేదంటే ఇదే రకంగా పునరావృతం చేసుకున్నామంటే ఇక్కడ ఎవరు కూడా ఏం లేదు. ఎందుకంటే మంత్రి గారి కాన్ఫరెన్సీలో ఈ రకమైన దౌర్భాగ్యం ఉన్న తర్వాత రాష్ట్రంలో మనకు ఆ మెసేజ్ అనేది మనకు సక్రమంగా పోదు.
కాబట్టి మీరు ఇమీడియట్లీ సార్ కలెక్టర్ గారికి విన్నవించండి. అవసరమైందంటే మీరు డిఎంఎస్ గారితో మాట్లాడండి. మా ప్రాబ్లం మీరు వెంటనే సాల్వ్ చేయాల్సిందిగా మేము కోరుకుంటున్నాం సార్. సంక్షేమం కోసం ప్రజల కోసం మన పాటుపడే ఒక వ్యక్తులుగా మాత్రమే ఇక్కడ మనం మాట్లాడతాం. దయచేసి సార్ ఇది తొందరగా మీరు దీన్ని డిలే చేయరు. ఎందుకంటే ఈ రోజు నిన్న ఎంఆర్ఓ గారు మాట్లాడడం సార్ దురదృష్టకరం. ఎంఆర్ఓ గారు వస్తే ఎంఆర్ఓ గారిని కూడా ఆయన మండలం మెజిస్ట్రేట్, ఇక్కడ మండలంలో ఉన్న ప్రతి విషయం కూడా పోస్ట్ మార్టం అనేటప్పుడు కూడా సంతకం ఎంఆర్ఓ సైన్ చేస్తారు. ఇక్కడ ఆయనకు అథారిటీ ఉంటుంది. ఆ మాత్రం తెలియకుండా మాట్లాడతారు డాక్యుమెంట్. ఇప్పుడు మెజిస్ట్రేట్ అంటే సార్ ఇక్కడ మండలంలో ఎవరు సర్టిఫికేట్ విఆర్ఓ ఎంఆర్ఓ అనే సర్టిఫికేట్ ఇచ్చిందంటే డాక్టర్ గారికి పోస్ట్పోన్ చేయాలి. ఆ రూల్స్ మీ అందరూ తెలుసు కదా. మరి ఆయన వస్తే మీరు రావద్దని అంటారు. అది కరెక్ట్ పద్ధతి కాదు సార్. ఆయన వెంటనే ఆయన బిహేవియర్ మార్చుకోవాలి. లేదంటే మేము తప్పకుండా మంత్రి గారు మేము నొప్పిస్తాం. జమ్మికుంటా ఉంది బికాస్ నాకు తెలిసే వరకు చాలా ప్రాబ్లమ్స్ ఉంది అని బికాస్ ఆఫ్ సిహెచ్సి. సో ఐ రిక్వెస్టెడ్ మేడం ఆల్సో, మేడం Ganamal is going to join. You please divert her to Jammikunta. Dr. Shruti, I told you also sir this issue. And the thing is that might be due to workload, might be మా టెన్షన్కి మనకు మా హెల్త్ వాళ్ళు మన డాక్టర్స్ కూడా వచ్చింది. సో ఇన్ దట్ ఇష్యూలో కొంచెం మనం అగ్రెసివ్ ఉండొచ్చు. బట్ at any cost no doctor can be aggressive at any moment. That assurance we will give you. And HDS committee meetings are within Sunday, Monday is something holidays. Tuesday or Wednesday we will keep and you will send a file. Over the chairperson, I will just take it. With your permission sir, immediately we will keep them. అని జరిగింది. అసలు ప్రాబ్లం రాకుంటే మనం చూస్తాం సార్. 99% ఫ్యామిలీ ఇంట్లో డిస్కస్ అయితే చూసినావా? ఏం డిస్కషన్ అయింది సార్? ప్లీజ్ అనిత ఏం కాలే వాడికి నువ్వు ట్యాగ్ చేయమని మేము పొద్దున 10 గంటలకు మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా నువ్వు ట్యాగ్ గ్యాప్ అయింది. మనము డిస్ట్రిక్ట్ నుంచి ఇక్కడ పంపిస్తారనుకున్నారు సార్. ఇక్కడ అక్కడ నుంచి పంపిస్తారా? అది కమ్యూనికేషన్ లో కొంచెం టైం అయింది. బట్ మీకు ఒక్క పాటలు 3 పాటలు డాక్టర్ చెప్తుంది కదా. మీరు ఒక్కటే మాట్లాడితే 3 పాటలు ఉన్నాయి అంటుంది కదా. సో సార్ మై సైడ్ సార్ జమ్మికుంట ఇష్యూ అండ్ ఫ్రమ్ లాస్ట్ ప్లీజ్ మీరు ఇన్ఛార్జ్ అంటారు చెప్పాలి అంటుంది కదా. ఎట్లా ఇన్ఛార్జ్ ప్రాబ్లమ్ విల్ బి దేర్ సార్. yes అంటే మాట్లాడండి. మరి మనం ఏంటంటే ఏదో పిలిచి దగ్గర పిలిచి ఏదో యాక్సిడెంట్ పంపించడం కాదు కదా. అది సార్ no sir. See, one request from my side sir, because I don't know anybody here or anybody, it's not like that I just don't know, everybody knows me what. ఎన్నో ఆరోపణలు ఇక్కడ ఎంక్వైరీ కూడా చేయడం జరిగింది. ఇప్పుడు మీటింగ్ గతంలో ఎన్ని మీటింగ్లు అయినాయి? అదే ఇప్పుడు నేను జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ క్వశ్చన్ ఆల్ పిఎస్సి ఎవ్రీథింగ్ విల్ బి ఆన్ టేబుల్ ఆన్ ద మీటింగ్ డే. అంటే ఎవరు పేషెంట్లకు ఎవరు ఫోన్ చేద్దాం చేయాలి. అది మీరు ఒకరు పని చేస్తారు, ఎవరు పని చేస్తారు కదా. కమిటీ మీటింగ్ ఉండాలి. ఎందుకంటే అనలేదు ఫోన్ చేస్తే నేను ఎంత కష్టపడుతున్నాం, మాకు బాధిస్తున్నాం, మేము భయంగా బతుకుతాం నవ్వలేదు. మేడం ఈరోజు శానిటేషన్ వర్కర్స్కి వస్తే తప్పకుండా శాలరీ ఇష్యూ కూడా మాట్లాడి వాళ్ళు కూడా వేయడం జరుగుతుంది. ఈ పబ్లిక్ కమ్యూనికేషన్ని మనకు చాలా లోపాలు ఉన్నాయని అనిపిస్తుంది. సో అట్లా సందర్భాలు మేము ఏం చేస్తామంటే కూర్చొని చైర్పర్సన్ గారు కూర్చొని ఎంపీటీసీ గారు ఉన్నారు, ఇది మీడియా మిత్రులతో కూడా కూర్చొని ఉన్నాం. ఏ రకంగా ఈ కమ్యూనికేషన్ గ్యాప్ని మనం దాన్ని అడ్డగించి తగ్గించే ప్రయత్నం మేము తప్పకుండా చేస్తాం. మొన్న మీరందరూ విజిట్ చేశారు కలెక్టర్ గారు. కలెక్టర్ గారు ఏ రూమ్ తీసుకోమంటే ఏ రూమ్ తీసుకోపోతారు మేడం? ఆయన రూమ్ అంటే ఎన్ని వెళ్ళాను ఎవరు ఇక్కడ ఎన్ని చేరున్నాయో తెలియదు. ఏ రకంగా మనం సాల్వ్ చేయాలని మనం ఆలోచన. నాకు తెలిసినట్టు ఇక్కడ కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. హాస్పిటల్ మేనేజ్మెంట్ ఒకటి, అది శానిటేషన్ వర్కర్స్ స్టాఫ్తో పైన ఇక్కడ ఉన్న హాస్పిటల్ మేనేజ్మెంట్ మెడికల్ సూపరింటెండెంట్ గారు, సో వాళ్ళ మధ్యలో ఏదైతే సంఘటన జరిగిందో దాని ఇష్యూ పైన మనకు సమస్య కనిపిస్తుంది. రెండోది ఏంటంటే జనరల్ పబ్లిక్తో కూడా అటాచ్మెంట్, అక్కడ యాక్సెసిబిలిటీ సరిగ్గా లేదని ఒక క్రిటిసిజం ఉంది. సో మనకి ఈ 2 సమస్యలు, ఒకటి శానిటేషన్ స్టాఫ్ అండ్ హాస్పిటల్ మేనేజ్మెంట్, రెండోది హాస్పిటల్ అండ్ ద పబ్లిక్.
హాస్పిటల్ మేనేజ్మెంట్ శానిటేషన్ స్టాఫ్ మధ్యలో ఇష్యూ ఏదైనా ఉంటే తప్పకుండా వెంటనే మేము యాక్షన్ తీసుకుంటాం. శాలరీ ఇష్యూ అయినా మేము మాట్లాడి ఇప్పుడే కలెక్టర్ గారితో కన్సర్న్ డిపార్ట్మెంట్ వరకు మాట్లాడి శాలరీ ఇష్యూ ఎక్కడైతే మనకు ప్రాబ్లం ఉందో తప్పకుండా సాల్వ్ చేస్తాం. రెండోది, వాళ్ళకి ఎలాంటి సమస్య లేకుండా వాళ్ళకి ఏదైనా కోవిడ్ ఇష్యూ ప్రాబ్లం ఉన్నా వెంటనే యాక్షన్ తీసుకోవడానికి మేము చూస్తాం. పబ్లిక్తో వస్తే యాక్సెసిబిలిటీ లేదంటున్నారు ఇక్కడ. అది చాలా కొంతవరకు మనకు ఏంటంటే ఇక్కడ స్టాఫ్ ఇష్యూ కూడా ఉంది. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఈ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో చూపెట్టుకుంటారు కొంతవరకు షార్టేజ్లో ఉంది. కానీ ఇంతవరకు మేము అంత ఏర్పాటు చేస్తున్నాం. కొద్ది రోజుల్లో మనకు చాలా మార్పులు కనిపిస్తాయి. అదేవిధంగా చైర్పర్సన్ గారు కూడా మన మధ్యలో ఉన్నారు. ఆయన కూడా చాలా ప్రయత్నం చేసినాడు. అది మీరందరూ కూడా కలిసి పని చేస్తేనే మీకు తప్పకుండా ఇది ఈ జమ్మికుంట సివిల్ హాస్పిటల్ అనేది ప్రజలకి చాలా మేలు కనుక నా విజ్ఞప్తి ఏంటంటే అందరూ కూడా ఇప్పుడు ఏదైతే మీరు మా మధ్యలో ఈ సమస్యలు మా దృష్టికి ఏంటంటే తెచ్చారో అదేవిధంగా మీరు కూడా ప్రజలకి మంచి వాయిస్ ఇచ్చేటట్టు చూడండి. ఏమనంటే ఈ హాస్పిటల్ ఇప్పుడు నుంచి ఎలాంటి యాక్సెసిబిలిటీ ప్రాబ్లం అయినా ఉండదు అని ఒక కాన్ఫిడెన్స్ మెజర్గా మీరు వచ్చేటట్టు చూడండి. ఇది నా వైపు నుంచి సో మనకు నిన్న జరిగిన ఇష్యూ సంతోష్ గారిని పేషెంట్ ఎవరైతే వచ్చారో చాలా అన్ఫార్చునేట్ ఇష్యూ ఇన్సిడెంట్. ఇది కూడా ఏంటంటే ఇక్కడ తెలిసిన తర్వాత ఎంక్వైరీ చేసిన తర్వాత ఆయనకి నెగిటివ్ అని తెలిసింది. సో అలాంటి ఇష్యూ ఎప్పుడు కూడా జరగకూడదని మేము తప్పకుండా చూస్తాం. ఇంకోటి ఏంటంటే ఇక్కడ పబ్లిక్తో ఇంటర్ఫేస్ మంచిగా ఉండాలని మేము ఆశిస్తున్నాం. అది తప్పకుండా ఇక్కడ ఉన్న మెడికల్ స్టాఫ్ సిబ్బందితో కూడా మేము కూర్చొని మాట్లాడి కౌన్సిలింగ్ ఇచ్చి ఇలాంటి గురించి ఎలాంటి ఈ రకంగా ఈ పరిస్థితిలో రావడదని మాట్లాడి వాళ్ళతో ఇస్తాము. జమ్మికుంట పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ఇప్పుడు సప్తగిరి హాస్పిటల్ మన జమ్మికుంట యందు మొట్టమొదటిసారిగా ఎండి చర్మ డాక్టర్ 24 గంటలు చూడబడును. ఫస్ట్ టైం జమ్మికుంటలో ఎండోస్కోపీ మరియు లాప్రోస్కోపిక్ సౌకర్యం కలదు. డాక్టర్ జి వంశీకృష్ణ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. అన్ని రకాల ఆపరేషన్లు లాప్రోస్కోపిక్ ద్వారా చేయబడును. డాక్టర్ పి మోహన్ రావు ఎండి డిఎన్బి జనరల్ ఫిజిషియన్. బీపీ, షుగర్, థైరాయిడ్, దగ్గు, దమ్ము, విషజ్వరాలకు ప్రతిరోజు చూడబడును. పత్తి మందు తాగినా, పాము, తేలు కుట్టిన వారికి ప్రత్యేక చికిత్స కలదు. డాక్టర్ జి లావణ్య ఎండి డివిఎల్ చర్మ మరియు సుఖ వ్యాధి నిపుణులు. గజ్జి, తామర, చుండ్రు, నల్లబొంగు, తల వెంట్రుకలు రాలుట వంటి సమస్యలకు ప్రత్యేక చికిత్స. డాక్టర్ అశ్విని ఎన్ ఎంబీబీఎస్ డీజీఓ స్త్రీల ప్రత్యేక వైద్య నిపుణులు. డెలివరీ ఆపరేషన్, గర్భసంచి ఆపరేషన్స్ చేయబడును. సంతానం లేని వారికి ప్రత్యేక చికిత్స. నార్మల్ డెలివరీ మా ప్రత్యేకత. మా ప్రత్యేకతలు ఎండోస్కోపీ, లాప్రోస్కోపిక్, డిజిటల్ ల్యాబ్, డిజిటల్ ఎక్స్రే, ఈసీజీ, మానిటర్స్, క్యాజువాలిటీ, అల్ట్రాసౌండ్ స్కాన్, ఐసీయూ, మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్ సౌకర్యం కలదు. విచ్చేయండి. సప్తగిరి హాస్పిటల్, బ్రిడ్జ్ జంక్షన్, జమ్మికుంట. ఫోన్ 08727253592. సెల్ నంబర్ 9515495451. పశ్చిమ గోదావరి జిల్లా వాస్తవ్యులు, మా అందరికీ అత్యంత ఆప్తులు, శ్రేయోభిలాషులు, సేవా తత్పరుడు, పేదల పాలిట పెన్నిది అయిన రాష్ట్ర కృష్ణ బలిజ సంఘం ఆర్గనైజింగ్ సెక్రటరీ మరియు భీమవరం పట్టణ టీడీపీ బీసీసెల్ అధ్యక్షులు మన గంటా త్రిమూర్తులు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు భవిష్యత్తులో మరెన్నో పదవులు చేపట్టాలని మనస్ఫూర్తిగా కోరుతూ మీ సాయి కృష్ణ ఫ్రెండ్ సర్కిల్, కోనసీమ తారక్ సేవా సమితి ప్రధాన కార్యదర్శి, వాడేపాలెం.
శ్రీ మేడారం కోయరాజుల భద్రకాళి జ్యోతిష్యాలయం, సమ్మక్క సారక్క పూజారి లక్ష్మణ్ రాజు. సెల్ 8790427193. ఈ భూమి మీద దైవశక్తి ఉన్నది ఎంత నిజమో దుష్టశక్తులు ఉన్నది కూడా అంతే నిజం. మనకు తెలియకుండానే మన చుట్టూ ఎన్నో దుష్టశక్తులు తిరుగుతూ ఉంటాయి. అప్పుడు మనం అనారోగ్యం పాలవటం, కుటుంబ కలహాలు ఏర్పడటం, భార్యాభర్తల మధ్య గొడవలు రావటం, మనశ్శాంతి లేకపోవటం, వ్యాపారంలో నష్టాలు, ధన నిలకడ లేకపోవటం, ఇలా ఎన్నో సమస్యలకు గురవుతూ ఉంటాం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా పరిష్కారం చూపబడును. ఎటువంటి గ్రహాలకైనా పూజలు చేసి యంత్రాలు ఇవ్వబడును. శ్రీ మేడారం కోయరాజుల భద్రకాళి వనమూలిక వైద్యం. వాతం, పిత్తం, కఫం, ఆస్తమా, ఎలర్జీ, జాయింట్ల నొప్పులు, అల్సర్, గ్యాస్ ట్రబుల్, చర్మ వ్యాధులు, షుగర్, నరాల బలహీనత, జ్ఞాపక శక్తి, వీర్య కణాల బలహీనత, గర్భసంచి బలహీనత, స్త్రీల తెల్లబట్ట, కడుపు నొప్పి, ఒళ్ళు నీరు తగ్గుట, సంతాన ప్రాప్తి, తిమ్మిర్లు, దగ్గు, దమ్ము, ఆయాసం, పొట్ట తగ్గడానికి, రక్తం తక్కువగా ఉన్న వారికి, లావు తగ్గడానికి, పైల్స్, స్త్రీ పురుషులకు నడుము నొప్పి, మోకాల నొప్పులు, ఇంకా ఎటువంటి వ్యాధులైనా నాడి